ఇక్కడ ఇంపార్టెంట్ అని 2 ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. అవేంటంటే ఇక్కడ డయాటమ్స్ ఒకటి, ఫియోఫైసి అనేది. ఈ ఫియోఫైసి, డయాటమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని అంత ఏంటంటే ఇవి కొన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఇవి అడగడం జరిగింది. అవేంటంటే సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు ఏవి? సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు డయాటమ్స్ అండి. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు డయాటమ్స్. ఈ డయాటమ్స్ అనేవి శైవలాలు. నెక్స్ట్ సముద్రపు కలుపు మొక్కలు ఏవి అని అంటాడు. సముద్రపు కలుపు మొక్కలు ఫియోఫైసి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సముద్రపు కలుపు మొక్కలేమో ఫియోఫైసి. సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళేమో డయాటమ్స్. అయితే ఈ ఫియోఫైసి అనేది గోధుమ రంగులో ఉంటుంది. ఫియోఫైసి అనేది గోధుమ రంగులో ఉంటుంది. ఇది అతిపెద్ద శైవలం. ఫియోఫైసి అనేది అతిపెద్ద శైవలము. వీటి నుంచి అయోడిన్ లభిస్తుంది. ఫియోఫైసి అనే శైవలం నుంచి అయోడిన్ లభిస్తుంది. నెక్స్ట్ లామినేరియా. వీటికి ఫియోఫైసి అనే శైవలానికి ఉదాహరణ ఏంటంటే లామినేరియా. ఈ డయాటమ్స్ అనేవి సముద్రంలో తేలాడు పచ్చిక బయలు కదా. ఈ సముద్రంలో తేలాడు పచ్చిక బయలు అన్న డయాటమ్స్ ఏం చేస్తాయంటే నీటిలో ఉండే జీవులకి ఆక్సిజన్ని ఆహారాన్ని అందిస్తాయంట. నీటిలో ఉండే జీవులకు ఆక్సిజన్ని ఆహారాన్ని అందించేది ఏదంటే డయాటమ్స్, శైవలాలు. ఆక్సిజన్ని ఆహారాన్ని అందించేయంటే శైవలాలు, డయాటమ్స్. నెక్స్ట్ అగార్ గురించి తెలుసుకుందాము. అగార్